అండి. ఈరోజు నెల్లూరులో 48వ డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం పొర్లుకట్ట పై భాగంలో యాక్చువల్గా చేయడం జరిగింది. అయితే ఈ పొర్లుకట్ట పై భాగంలో ఉండే వాళ్ళ సమస్యలు ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ ఉండేవాళ్ళందరూ మెజారిటీ ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అంటే ఇళ్లలో క్లీన్ చేయటం, అటువంటి పాసి పనులు అంటారు, మనం సాధారణ భాషలో పాసి పనులు అంటారు. ఆ పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది. తర్వాత టైర్ బండ్లు యాక్చువల్గా దానికి కూలీ నాలిపోయేవాళ్ళే. కొద్దిమందే టైర్ బండి సొంతంగా ఉండేవాళ్ళు, ఒకరిద్దరు. మిగతా వాళ్ళందరూ టైర్ బండి కూలీకి పోయేవాళ్ళు. కొద్దిమంది బేల్దారి కూలికి పోయేవాళ్ళు. ఇంతవరకు ఇవాళ నేను తిరిగిన వాళ్ళల్లో వీళ్ళు మాత్రమే ఉండారు. ఈవెన్ ఆటో డ్రైవర్లు అట్లాంటి వాళ్ళు కూడా లేరు. అయితే వాళ్ళ జీవన శైలి చూస్తే నిజంగా చాలా చాలా దుర్భరం. మరి ముసలి వాళ్ళు అయితే కొంతమంది 80 ఏళ్ళు దాటిన వాళ్ళు, 78 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొడుకులు వాళ్ళు ఎవరు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయి బయట ఎక్కడో ఆటో నగర్లు అక్కడెక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా అన్యాయం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టాయిలెట్స్ ఎవరికి లేవు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రాలో అందరికి కట్టాము. అయితే అక్కడ ఉండే వాళ్ళకి అంటే కట్ట మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి బహుశా గత ప్రభుత్వం అప్పుడు అధికారులు ఇచ్చినట్లేరు. అయితే ఎవరు కూడా నన్ను అడగల. గత ప్రభుత్వం అడిగుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలో అవసరమైతే కొద్దిగా చట్టాలైనా సవరించైనా ఇచ్చుండేవాళ్ళని టాయిలెట్స్ ఖచ్చితంగా ఇచ్చాడు. ఎందుకంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛాంధ్రాలో స్వచ్ఛ భారత్ మన ప్రైమ్ మినిస్టర్ పెట్టారు. స్వచ్ఛాంధ్ర మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెట్టాడు. దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 100% టాయిలెట్స్ ఉండాలని పెట్టారు. దాంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా చేసాం. కొన్ని ఎగ్జామ్షన్స్ చేసి వాళ్ళకి ఆ ఇళ్ళకి పర్మిషన్ లేకపోయినా టాయిలెట్స్ ఇచ్చాం. ఎందుకంటే 100% స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ఇంప్లిమెంట్ చేయాలంటే తప్పదు. కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే టాయిలెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టాయిలెట్స్ వల్ల అండర్ గ్రౌండ్ సివరేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ సివరేజ్ చేస్తే ఇప్పుడు వచ్చే జబ్బుల్లో 90% జబ్బులు తగ్గిపోతాయి. సంగం బ్యారేజ్ నుంచి వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తే ఆ మిగతా % కూడా తగ్గిపోతాయి. జనరల్గా జబ్బులు వచ్చేది ఏంటంటే మన డ్రైన్స్లో, మన కాలువల్లో ఉత్పత్తి అయ్యే పెరిగే దోమలు, వాటర్ నిల్వ అవటం వల్ల. వాటర్ ఎప్పుడు నిల్వ అవుతుంది? దాంట్లో చెత్త వేసింది వల్ల ఆ నిల్వైన దోమలు ఉత్పత్తి అవుతున్నాయి, పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు దోమల వల్ల ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి దోమలు ఒకరిని కుట్టి మళ్ళీ రక్తాన్ని తీసుకొచ్చి కుట్టడం వల్ల మలేరియా లాంటి అనేక జబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా తినే ఆహారం మీద ఆ ఈగలు వచ్చి దాంట్లో ఆ డ్రైన్స్లో తిరిగే ఈగలు వచ్చి మనం తినే ఆహారంలో వాలటం వల్ల జబ్బులు పెరుగుతున్నాయి. సో ఈ జబ్బులు అనేవి తగ్గాలి అంటే, మనిషి యొక్క ఆయుష్ పెరగాలంటే, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ యొక్క సగటు రేటు 86 సంవత్సరాలు బతుకుతున్నారు. 86-88 సంవత్సరాలు బతుకుతుంది ఆ సగటున. ఇప్పుడు జపాన్ తీసుకుంటే, జపాన్, అమెరికా, రష్యా ఇది తీసుకుంటే ఈ కంట్రీస్లో, సింగపూర్లో వాళ్ళ యొక్క సగటు మన దేశంలో 68 సంవత్సరాలు, ఇప్పుడు 66-68 సగటున బతికేది. ఆ దేశాల్లో 88-86. దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న అండర్ గ్రౌండ్ సివరేజ్ కానీ, తాగే నీరు, స్వచ్ఛమైన నీరు ఇవ్వటం వల్ల కానీ, వీటి వల్లనే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే అండర్ గ్రౌండ్ సివరేజ్, డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ తెచ్చింది. అయితే ఆ ప్రాజెక్టులన్నీ 85% పూర్తయినాయి. ఆ 10-15% చేయలే. ప్రభుత్వం రాగానే చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క కట్ట ఏదైతే పెన్నార్ రివర్ కట్ట, పొర్లుకట్ట ఉందో 48వ డివిజన్లో ఉంది, కొంత 49లో ఉంది, కొంత 50లో ఉంది. ఇవన్నీ తిరిగా నేను. ఇంకొక 2 రోజులు చేస్తే పూర్తవుతుంది. ఈ సమస్యలన్నిటిని నేను అర్థం చేసుకున్నా. ఖచ్చితంగా ఈ నిరుపేదలకి ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఇక్కడ కట్ట చాలా పెద్దది. ఇది
చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళందరూ ఎక్కడికక్కడ పోతున్నారు. అంతకుముందు ఇక్కడ స్కూల్ ఉండిందంట, ఆ స్కూల్ని క్లోజ్ చేశారంట. ఖచ్చితంగా నేను చెప్పాను, ఆ స్కూల్ని ఓపెన్ చేయించి ఇక్కడ ఉండే పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలకి అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడో చెప్పాను, నెల్లూరులో ఎన్నో మార్పులు వస్తాయి, మీరందరూ చూస్తారని. ఈరోజు వారు రిజైన్ చేశారు. తదుపరి ఏందనేది కూడా వెయిట్ చేయండి. లెట్ us వెయిట్.